హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 76 ఏళ్ల వయసులో కూడా తాను చేసిన వ్యవసాయం మీద పరిశోధనలు, కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకుండా అలానే మంచి దిగుబడులు వచ్చే మార్గాలు, అసలు రైతు ఖర్చు లేకుండానే వ్యవసాయ విధానాలు వివరిస్తూ దేశమంతటా ఫార్మర్ మీటింగ్ పెడుతూ రైతులందరికీ ఒక మార్గదర్శిలాగా నిలిచారు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు. ఆయన రీసెర్చ్కి కెమికల్స్ వాడకుండా వ్యవసాయం చేసే విధానాలకు ఆయనకి పద్మశ్రీ లాంటి గొప్ప అవార్డు కూడా వచ్చింది. నేను ఆయన వర్క్షాప్ అటెండ్ అవ్వడం ఇది 3వసారి. అయినా ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. ఇలా నేను తెలుసుకుంటున్న విషయాలలో కెమికల్ ఫ్రీ వ్యవసాయం గురించి, ఆహారం గురించి, ఇంకా ఆరోగ్యం గురించిన విషయాలు నా వరకు, నా ఫ్యామిలీ వరకే కాకుండా అందరికీ తెలియాలి అని వీడియోస్ చేస్తున్నాను. తప్పకుండా నా స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. పెట్టగానే నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. మాండ్యా దగ్గర శ్రీ ఆది చుంచనగిరి ప్లేస్లో నిర్మల భూమాత ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఫార్మర్స్ మీటింగ్ 3 days వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఆది చుంచనగిరి ప్లేస్లో కాలభైరవుడి గుడి చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ అండి. ఆ ప్లేస్ కూడా చాలా ప్రశాంతంగా వేరే ప్రపంచానికి వెళ్ళొచ్చినట్టు నా ఫీలింగ్ వస్తుంది. అలాంటి ప్లేస్లో ఆయన వర్క్షాప్ పెట్టడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. వీలైతే మీరు కూడా వెళ్ళండి. నైస్ ప్లేస్ టు విజిట్. ఈ రోజుల్లో ఎవరన్నా ఏదైనా కనిపెట్టినా, కొత్త విషయాలు కనుగొన్నా ఇమీడియట్గా పేటెంట్ రైట్స్ తీసేసుకొని వారు తప్ప ఇంకెవ్వరూ చేయకూడదు అని అనుకుంటారు. కానీ సుభాష్ పాలేకర్ గారు మాత్రం వ్యవసాయ రంగాన్నే ఒక మలుపు తిప్పే విధానాన్ని కనుక్కొని కూడా ఆయన వరకే కాకుండా అందరికీ తెలియాలి అని ఊరూరు తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని నేను ఇప్పుడు దాకైతే చూడలేదండి. ప్రకృతి చేసే వ్యవసాయమే మనం చూసే అడవులు అని, అది ఫాలో అయ్యే మెథడ్స్ని ఫాలో అయ్యి 5 layer మోడల్ని కనుక్కున్నారు. అదే కాకుండా జీవామృతం అనే అమృతాన్ని వ్యవసాయంలో వాడితే అసలు కెమికల్స్తో పనే లేదు అని ప్రూవ్ కూడా చేశారు. ఆ జీవామృతం తయారీ విధానం కూడా రైతులకు అసలు ఖర్చు లేకుండా వ్యవసాయంలో ఉన్న వాటితోనే తయారు చేసుకునే విధంగా ఉంటుంది. బయట నుండి ఏమీ కొనవలసిన అవసరమే లేదు. సుభాష్ పాలేకర్ గారి మీటింగ్స్ అటెండ్ అవ్వలేని వారు ఆయన స్వయంగా రాసిన బుక్స్ ఉన్నాయండి. ఆ బుక్స్ చదివితే ఆయన ఈ మీటింగ్స్లో ఏమేం చెప్తున్నారో అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఆ వయసులో కూడా ఆయన అంత కష్టపడి కెమికల్స్ వేసి పండించకండి, కెమికల్స్ వేసి పండించిన ఆహారం కొనకండి, తినకండి, దానివల్ల మన కుటుంబ ఆరోగ్యం పాడవుతుంది, పండించే భూమి కూడా పాడవుతుంది, మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నామని దేశమంతటా తిరిగి ప్రచారం చేస్తున్నారు. అలాంటిది మనం ఇంకా ఎంత చేయాలండి? సో మనమందరం ఆయనతో చేతులు కలుపుదాం. మన కోసం, మన కుటుంబం ఆరోగ్యం కోసం దీన్ని ఉద్యమంలాగా ముందుకు నడపాలి. అందరం కెమికల్ ఫ్రీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్సే కొందాం. భూమి ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న ప్రకృతి వ్యవసాయం చేసే రైతు హెల్ప్ తీసుకొని వ్యవసాయం మెల్లగా స్టార్ట్ చేయండి. భూమి ఎక్కువగా ఉండాలి వ్యవసాయం చేయాలంటే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మన సుభాష్ పాలేకర్ గారు 36x36 అనే మోడల్ని కూడా తీసుకొచ్చారు. అంటే దగ్గరగా 3 నుండి 4 సెంట్లు భూమి ఉన్నా సరే మీరు ఎంచక్కా వ్యవసాయం కానీ, మనకు కావాల్సిన కూరగాయలు, పండ్లు ఏదన్నా సరే పండించుకోవచ్చు. ఒకవేళ భూమి లేకపోతే టెర్రస్ గార్డెనింగ్ అని ఇంటి ముందు కానీ లేకపోతే డాబా పైన కానీ కుండీలు పెట్టి మీ వరకు సాధ్యమైనంత వరకు పండించుకోవడానికి ట్రై చేయండి. మనీ ఉంటే మాత్రం భూమి కొని వ్యవసాయం మాత్రం స్టార్ట్ చేసేయండి. నా వంతు నేను ఒక రైతుతో కలిసి వ్యవసాయం చేస్తూ విజయవాడలో నున్న దగ్గర స్టార్ట్ చేశాను. అసలు ఏది కుదరకపోతే ప్రకృతి వ్యవసాయం చేసే రైతు దగ్గర మన సరుకులు అంటే ఈ పప్పులు కానీ, ధాన్యాలు కానీ, బియ్యం, కూరగాయలు, పండ్లు ఇలా అన్నీ కావాల్సినవన్నీ మన ఊరు చివర కానీ లేకపోతే మన ఊర్లో ఉన్న రైతుల దగ్గర మాత్రం మీరు కనుక్కొని ఆయన దగ్గరే కొనడానికి ట్రై చేయండి. ఈ సో కాల్డ్ ఆర్గానిక్ స్టోర్స్లో మాత్రం దయచేసి అంతంత రేట్లు పెట్టి మాత్రం కొనకండి. ఎందుకంటే దానివల్ల ఈ లోకల్ ఫార్మర్స్ కానీ లేకపోతే మన చిన్న రైతులకి అసలు ఉపయోగమే లేదండి. సో మనందరం కలిసి లోకల్ ఫార్మర్స్ని సపోర్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తెలుగు వారందరికీ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఏ అప్డేట్ అన్నా లేట్ అవ్వచ్చు కానీ ఈ ఆరోగ్యం గురించి, ఫుడ్ గురించి అప్డేట్స్ మాత్రం వెంటనే తెలుసుకోవాలి.
సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం స్వచ్ఛ ప్రకృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు నడపండి. థ్యాంక్ యూ సో మచ్.